Hello everyone, welcome back to my YouTube channel Anusha Pita. In this video, I have discussed about the how to measure the horizontal distance by using the total station. First total station ni power on చేసుకోవాలి. It's like a phone. మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే ముందు టెంపరరీ అడ్జస్ట్మెంట్స్ అనేవి కంప్లీట్ చేయాలి. ఇది ఎలాగంటే 3 ఉంటాయి. ట్రైపాడ్ స్టాండ్కి 3 లెగ్స్ ఉంటాయి కదా, ఆ 3 లెగ్స్ని మనం గ్రౌండ్ పై ఫిక్స్ చేస్తామన్నమాట. మనకి సెంటర్లో ఒక పాయింట్ ఉంటుంది, దాన్నే ప్లమ్ పాయింట్ అంటారు. ఒక లెగ్ ఫిక్స్ చేసి మిగిలిన 2 లెగ్స్ మూవ్ చేయాలి. మనకి సెంటర్ పాయింట్కి కోయిన్సైడ్ అయ్యే వరకు లేజర్ లైట్ అనేది మూవ్ చేస్తూ ఉంటాం మిగిలిన 2 లెగ్స్ని. అది కంప్లీట్ అయిన తర్వాత మీకు అక్కడ ఒక రఫ్ బబుల్ కనిపిస్తుంది. ఆ రఫ్ బబుల్ ఏ సైడ్ అంటే ఏ లెగ్కి అయితే ఆపోజిట్లో ఉందో ఆ ఒక్క లెగ్ని మాత్రమే అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తూ ఉండాలి. మూవ్ చేసినప్పుడు ఆ బబుల్ అనేది సెంటర్కి వస్తుంది. అది సెట్ అయిన తర్వాత మీకు స్క్రీన్పై బబుల్స్ చూపిస్తుంది. అలా చూపించిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ని 2 ఫుట్ స్క్రూస్కి ప్యారలల్గా రొటేట్ చేయాలి. ప్యారలల్గా రొటేట్ చేసిన తర్వాత అక్కడ స్క్రీన్పై మీకు ఏ ఇండికేషన్ ఇస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయాలా, రైట్ సైడ్ రొటేట్ చేయాలని ఇండికేషన్స్ చూపిస్తుంది. ఆ ఇండికేషన్స్ ఫాలో అవుతూ మనం రొటేట్ చేయాలి. ఆ 2 ఫుట్ స్క్రూస్ కరెక్ట్గా కోయిన్సైడ్ అయిన తర్వాత టిక్ మార్క్ వస్తుంది. అప్పుడు 3rd ఫుట్ స్క్రూకి డైరెక్షన్ చూపిస్తుంది అనమాట. మనం ఆ 3rd ఫుట్ స్క్రూని అది ఏ డైరెక్షన్లో చూపిస్తుందో అలా రొటేట్ చేసుకోవాలి. అలా కంప్లీట్ అయిన తర్వాత 3 టిక్ మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇంతవరకు మనకి సెటప్కి టోటల్ స్టేషన్ అయ్యింది. సెటప్ ది స్టేషన్ అయిన తర్వాత కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ సెటప్ అనేది క్లిక్ చేయండి. సెటప్ ఓకే చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. మీకు అక్కడ ఓరియంటేషన్ విత్ యాంగిల్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. అక్కడ ఓరియంటేషన్ విత్ యాంగిల్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అని ఉంటుంది. దాని తర్వాత ఓకే చేయండి. స్క్రీన్పై కనిపిస్తున్నట్లు డౌన్ యారో క్లిక్ చేస్తే అక్కడ మీకు ఏబీసీ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు స్క్రీన్ మీద హోమ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక వేరే ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలి, ఆ ఫైల్లోనే చేసుకోవాలి అనుకుంటే న్యూ జాబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. న్యూ జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ నేమ్ అడుగుతుంది. మీకు కావాల్సిన నేమ్ ఎంటర్ చేయండి. మీకు అక్కడ స్క్రీన్ పైన జాబ్ నేమ్ ఇచ్చేటప్పుడు ఏబీసీ అని ఉందనుకోండి, అది మీకు నెంబర్స్లో వస్తుంది అనమాట మీరు టైప్ చేసినప్పుడు. అదే నెంబర్స్లో ఉందంటే మీరు టైప్ చేసినప్పుడు ఏబిసిడిలో వస్తుంది నేమ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్ అని టైప్ చేద్దాం అనుకుంటున్నాను. టైప్ చేశానండి. టైప్ చేసిన తర్వాత ఓకే చేయండి. అంటే మిగిలిన డీటెయిల్స్ ఏమీ ఎంటర్ చేయనవసరం లేదు, జాబ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. జాబ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది, అంటే ఆల్రెడీ నేమ్ ఇచ్చి ఉందన్నమాట. దాని మీనింగ్ ఏంటంటే మనం నేమ్ చేంజ్ చేసుకోవాలని అండి. ఇప్పుడు నేను నేమ్ చేంజ్ చేస్తున్నాను. నేమ్ ఇచ్చిన తర్వాత మీరు ఓకే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ డేటా సేవ్డ్ అని వస్తుంది, అంటే మీ డేటా మొత్తం సేవ్ అవుతుంది అనమాట. F3 క్లిక్ చేయండి కంటిన్యూ అని. F3 క్లిక్ చేసిన తర్వాత అది హోమ్ స్క్రీన్కి వస్తుంది అనమాట. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెటప్లోకి వెళ్ళండి, కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి. ఓరియంటేషన్ విత్ యాంగిల్ అని వస్తుంది, మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి. మీరు కంటిన్యూ చేస్తూ వెళ్తే అక్కడ మీకు ఫైల్ నేమ్ వస్తుంది. మీరు ఏ నేమ్తో అయితే ఫైల్ని సేవ్ చేశారో ఆ నేమ్ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఓకే చేయండి. ఓకే చేసి కంటిన్యూ చేసిన తర్వాత మీరు హోమ్ స్క్రీన్కి వస్తారనమాట. వచ్చిన తర్వాత
స్క్రీన్పై మీకు యాప్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సర్వే ప్లస్ రిమోట్ ఎలివేషన్ ఇంకా రోడ్ అని కనిపిస్తుంది. అందులో మీరు సర్వే ప్లస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఐకాన్యే టైర్ డిస్టెన్స్ అని ఉంటుంది. టైర్ డిస్టెన్స్ అంటే ఏంటంటే హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్ అనమాట. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. అగైన్ కంటిన్యూ క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు బేస్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అంటే స్టార్టింగ్ పాయింట్ ఏది అనేది. అక్కడ మీకు టాప్లో టెలిస్కోప్ టాప్లో ఒక మిర్రర్ లా కనిపిస్తుంది కదా, అందులో క్రాస్ హెయిర్స్ అనేవి కనిపిస్తాయి. క్రాస్ హెయిర్స్ని మీ టార్గెట్ ఎక్కడైతే కరెక్ట్గా ఆ పాయింట్కి సెట్ చేసుకోండి. రిఫరెన్స్ పాయింట్ అనేది క్రాస్ హెయిర్స్తో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెలిస్కోప్ నుంచి కరెక్ట్గా ఆ పాయింట్ మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో చూస్ చేసి చూడండి. సెట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ పైన మెజర్, డిస్టెన్స్, స్టోర్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. మనం వర్టికల్ హైట్కి అయితే ఏం క్లిక్ చేసాము, డిస్టెన్స్, స్టోర్ కదా. దీనికైతే మెజర్ అని క్లిక్ చేయాలి. మెజర్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక టార్గెట్ని సరిగ్గా సెట్ చేయకపోతే అక్కడ మీకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఎయిర్గా అంటే మీరు టార్గెట్ని సరిగ్గా సెట్ చేయలేదు, ఎయిర్ కానీ అలా అడ్డొచ్చినాయి అని చెప్పేసి వస్తుంది. అది కంప్లీట్ అలా వచ్చిన తర్వాత మీరు కంటిన్యూ అని క్లిక్ చేసి మీరు టార్గెట్ని కరెక్ట్గా సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత మెజర్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు హారిజాంటల్ డిస్టెన్స్, వర్టికల్ హైట్ ఇంకా ఇంక్లైన్ డిస్టెన్స్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ స్టోర్ అని క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది రికార్డ్ అవుతాయి అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యిద్ది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుష పీత.